హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు చంద్రకాంతులు తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు చంద్రకాంతులు తయారు చేస్తాను. ఈ గ్లాసుడు పెసరపప్పు ముందుగా తీసుకొని 2 గంటల సేపు నానేసుకున్నాను. ఇప్పుడు ఇది నానేసుకున్నది ఇప్పుడు బరకగా మిక్సీ పట్టుకుందాం. ఈ పెసరపప్పుని మిక్సీ పట్టుకుందాం. ఈ పెసరపప్పు అదండి బరకగా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకున్నాను. దలసరి కొన్ని బౌల్ తీసుకోవాలా, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. ఏ గ్లాస్తోనైతే పెసరపప్పు తీసుకున్నా అదే గ్లాస్తోని గ్లాసుడు వాటర్ మాత్రమే వేస్తాను. ఇదే గ్లాస్తోని గ్లాస్కి కొంచెం తగ్గించి షుగర్ వేసుకోవాలి. పంచదార కొంచెం ఎత్తుగా వేస్తాను, ఒక 2 స్పూన్ల ఎత్తులో వేస్తాను. పంచదార బాగా కరిగింది. అందులో కొంచెం యాలకుల పొడి వేస్తాను, కొంచెం సాల్ట్ రుసుకు తగ్గ, ఎండు కొబ్బరి వేస్తాను, కప్పుతో కప్పుడు ఎండు కొబ్బరి. వాటర్ అలా మరుగుతుండగా ఇది ఇలాగే వేసుకొని మనం కలుపుకుంటుండాలి. ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలా, లేదంటే ఉండలు చుట్టేస్తుంది. మొత్తం ఇది చిక్కగా అయిపోయి ముద్దలాగా అయిపోవాలి, మనకి ఉప్మా ముద్దలాగా అయిపోవాలా. అలా కలుపుతూ ఉండాలా, లేదంటే ఉండలు చుట్టేద్ది. ఇది రుబ్బుకున్నప్పుడు మాత్రం, పప్పు రుబ్బేటప్పుడు మాత్రం మీకు చెప్పలేదు, వాటర్ మాత్రం వేసి రుబ్బకండి. ఎందుకంటే ఆల్రెడీగా పప్పు మనకి వాటర్ ఉంటుంది, పప్పులో పలసబడిపోద్ది. మన కొలతలు అప్పుడు వాటర్ వేసేటప్పుడు కొలతలు తప్పు అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో మనకి ఈ ముద్దలా తయారైపోవాలా, చూసారా? ఇప్పుడు ఇది మనకు ఆరిపోయినాక ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. ఇలా రావాలి, అడుగు మాడకుండా, ఉండలు చుట్టకుండా ఇంత థిక్గా ఉండాలి, చూసారా? అలాగా ఇప్పుడు ఈ ముద్దని ఇలాగ ఆరేస్తాను. ఇవి ఆరేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలా. ఇవి ముక్కల్లా కట్ చేసుకొని మనం ఆయిల్లో ఇవి వేపుకోవాలా. కాటన్ గుడ్డ మీద ఇలా తడిపేసేసాను. సైడ్ ఎడ్జులు మొత్తం కట్ చేస్తాను నీట్గా ఉండడానికని. ఇప్పుడు ఈ పీసులు లెక్క మనం నచ్చిన రకంగా కట్ చేసుకోవచ్చు సైజు. పీసెస్ ఆరాక ఇలా కట్ చేసుకున్నాను. మనకు నచ్చిన సైజులో ఇప్పుడు ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇగో పెనం తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ బౌల్లోన ఆయిల్ బాగా వీటెక్కాక ఒకటి దాంట్లో ఆయిల్లో వేపుకోవాలా. ఎందుకంటే దీనికి బూరెలాగా ఏం పెట్టవసరం లేదు, డైరెక్ట్గా వేపుకోవచ్చు. ఆయిల్ బాగా వీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అందులో వేసుకుందాం. ఒక్కొక్క పీస్ని ఇలాగా మనకు గోల్డెన్ కలర్ వచ్చితే సరిపోద్ది. ఇదేమి ఉడకవైనా ఇది లేదు, ఆల్రెడీ మనం ఉడకేస్తాం కాబట్టి ఇలాగా ఒక్కొక్కటి ఇలాగ ఆయిల్లో వదిలేయాలి. ఆయిల్లో బాగా మరుగుతున్నవి బాగా. ఇవి తడి వదిలిస్తే పైకి లెగిసిపోతుంది, లేదా తడి మీద మనం పొడిసామనుకోండి ముక్కలు చెదిరిపోతుంది. ఇది ఇలా తిప్పిస్తే గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసుకోవచ్చు. అలా కలర్ తడి ఉన్నప్పుడు ఇలాగా అన్నాం అనుకోండి అది అంటేస్తుంది. ముక్కలు చూసారా గోల్డెన్ కలర్కి వచ్చేవి. ఈ రకంగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ ఇలా రావాలా, ప్రతి పీస్ కూడా తెల్లగా రాకూడదు. ఇది మనకు బాగా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టుగా. ఇదిగో మన చంద్రకాంతులు ఈ రకంగా రెడీ అయ్యేవి, చూసారా ఎంత బాగా వచ్చావో. నేను చెప్పే కొలతలుగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి చంద్రకాంతులు.
నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.